ఈ నెల ఏప్రిల్ 17వ తారీఖున మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది. ఈ అమావాస్య సామాన్యమైనది కాదు. చాలా పవర్‌ఫుల్. ఈ అమావాస్యను ఏంటంటే చైత్ర అమావాస్య అంటారు. అలాగే మనకి ఈ అమావాస్య శుక్రవారంతో కూడా కూడుకొని వచ్చింది కాబట్టి శుక్ర అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ అమావాస్య రోజున మీరు వేప చెట్టు దగ్గర ఇది ఒక్కటి గనక పడేసినట్లయితే మీరు కోరుకున్న వ్యక్తులు ఎవ్వరైనా సరే, అంటే వాళ్ళు పట్టించుకోవట్లేదు, వాళ్ళు మాకు దూరం అయ్యారు, వాళ్ళు మాకు ఫోన్ చేసినా కూడా ఎంతగా మేము బతిమిలాడాల్సిన విధంగా ఎన్ని రకాలుగా మేము ప్రయత్నించినా కూడా అన్ని రకాలుగా కూడా మమ్మల్ని వాళ్ళు పట్టించుకోవట్లేదు, మేము ఫెయిల్ అయిపోయాము, ఏమన్నా పరిహారం ఉంటే చెప్పండి అక్క, మంచి పరిహారం ఏదన్నా ఉంటే చెప్పండి అక్క అని చెప్పేసేసి చాలామంది కూడా అడుగుతున్నారు. అలాంటి వాళ్లకు ఈ అమావాస్య రోజున చేసే పరిహారం అనేది చాలా చాలా పవర్ఫుల్గా ఉపయోగపడుతుంది. వేప చెట్టు దగ్గర మీరు ఈ అమావాస్య లోపు కానీ లేదా అమావాస్య రోజు కానీ ఈ పరిహారం అనేది చేయటం వలన మీకు ఆ అమావాస్య గడియలు ఏవైతే ఉన్నాయో అమావాస్య సమయంలో మనకేంటంటే చాలా వరకు కూడా ఆ వాతావరణం అంతా కూడా మనకు అనుకూలంగా మారుతుంది. చెడు శక్తులు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా తరిమి కొట్టడానికి, మన జీవితంలో ఉన్నటువంటి చెడుని తీసేయటానికి అమావాస్య అనేది చాలా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. కాబట్టి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, అంటే మీరు ప్రేమించే అమ్మాయి కోసం కావచ్చు, ప్రేమించే అబ్బాయి కోసం కావచ్చు, లేదా భార్యాభర్తలు ఏదైనా కారణాల చొప్పున దూరమైపోయినా ఇట్లాగా ఒక న్యాయమైనటువంటి రిలేషన్ కోసం మీరు ఈ పరిహారం అనేది చేసుకుంటే మీకు 100కు 1000% అనేది తప్పకుండా సిద్ధిస్తుంది. అంతేకాకుండా ఇది మీరు డబ్బు కోసం కూడా చేసుకోవచ్చు. ఆర్థిక పరంగా ఏదైనా సమస్యలు ఉన్నాయి, అప్పుల బాధలు ఏదన్నా ఉన్నాయి అని చెప్పేసి అనుకున్నా కూడా మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట. ఏ రిలేషన్ కోసమైనా మీరు చేసుకోవచ్చు. మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే అమావాస్య అనేది పరిహారాలకు పెట్టింది పేరు. అమావాస్య తిథుల్లో ఏ పరిహారం చేసినా కూడా తప్పకుండా సిద్ధిస్తుంది. ఇలాంటి తిథుల కోసం ఏంటంటే పెద్ద పెద్ద ఋషులు, మునులు, మహానుభావులు, మన పూర్వీకులు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి రోజు కోసం ఎదురు చూసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకున్న సమస్యలన్నీ కూడా ఈ రోజున చేసే పరిహారాలతో చేసి వాళ్ళు ఆ సమస్యల నుంచి బయటపడేవాళ్ళు అనమాట. ఖర్చు లేని పరిహారాలు, కానీ రిజల్ట్ మాత్రం చాలా ఉంటుంది. ఎక్కడికో వెళ్ళి వందలు వేలు డబ్బులు ఇచ్చి ఎవరి దగ్గరో మీరు చేపించుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీ చేత్తో మీ ఇంట్లో దొరికేటటువంటి వస్తువులతోటే మీరు ఈ పరిహారం అనేది చేసుకొని మీకున్నటువంటి ఎలాంటి సమస్య నుంచి అయినా కూడా బయటపడొచ్చు అనమాట. కాబట్టి చక్కగా ఇలా చేయండి. ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది. అదేంటనేది మీరు వీడియో పూర్తిగా చివరి వరకు వింటే చక్కగా అర్థమవుతాయి. అలాగే ఇంకొంతమందికి వీడియో రీచ్ అవ్వటం కోసం వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. మనం ఏంటంటే ఒక్కొక్కసారి కొన్ని కారణాల చొప్పున మనం ప్రేమించే వ్యక్తిని కావచ్చు, లేదా మనం ఇష్టపడే వాళ్ళని, లేదా మనం కోరుకునే వాళ్ళని, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినటువంటి వ్యక్తులను ఏదో ఒక కారణాల చొప్పున దూరం చేసుకుంటూ ఉంటాము. మన చుట్టూత ఎంతమంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళు లేని వెలితి అనేది మనకు కనిపిస్తూనే ఉంటుంది. అంటే మనసులో ఆ వెలితితో మనం ప్రతి క్షణం కూడా బాధపడతా ఉంటాము. వాళ్ళు మాట్లాడితే ఎక్కడ లేని సంతోషం, మనం ఏదో ప్రపంచాన్ని గెలిచేసినంత సంతోషం, కానీ వాళ్ళు మాట్లాడకపోతే మాత్రం సర్వం కోల్పోయినటువంటి బాధ అనమాట. ఎంత మనసుకు నచ్చ చెప్పుకున్నా కూడా పదే పదే వాళ్ళే గుర్తొస్తూ ఉంటారు. వాళ్ళని మర్చిపోయి ఉండలేము. ఏదో ఒక కారణాల వల్ల గొడవలు అనేవి జరిగి విడిపోతూ ఉంటారు. కొంతమంది ఆడవాళ్ళు అమ్మాయిలు దూరం చేసుకుంటూ ఉంటారు, కొంతమంది అబ్బాయిలు దూరం పెడతా ఉంటారు, కొంతమంది అనుమానాలతో అపార్థాలతో, లేకపోతే మధ్యలో ఎవరన్నా థర్డ్ పర్సన్ రావటం వల్ల కానివ్వండి, ఇట్లాగా కొన్ని కారణాల చొప్పున దూరం అయిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే పాపం చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే పూజలని, పరిహారాలని, వాళ్ళకు ఫోనులు చేయటము, వాళ్ళ చేత తిట్టించుకోవటం, వాళ్ళ చేత మాటలు పడటం. అదే అంటారు, ఈ భూమి మీద మనల్ని బాధ పెట్టే హక్కు ఎవరికైనా ఉంది అని అంటే అది ప్రేమించే వాళ్ళకు మాత్రమే. ఎందుకంటే మిగిలిన వాళ్ళు ఎవరో ఒక మాట అన్నా పడము, కానీ వాళ్ళు మాత్రం ఎన్నన్నా కూడా వాళ్ళు పలిగితే చాలు అన్నట్లుగా ఈ మనసు ఏంటంటే అలాగ వాళ్ళ చుట్టూతో తిరుగుతూ ఉంటుంది అనమాట. ఇక అట్లాగా ఎంతగానో మానసికంగా నలిగిపోయినా కూడా వాళ్ళు ఇక ఏదో ఒక కారణాల చొప్పున అవతల వ్యక్తి కాస్త మొండిగా ఉండేసరికి వాళ్ళు ఏంటంటే దూరం పెట్టేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే అనుకున్నా చేసుకున్నా కూడా వెంటనే మాట్లాడతారు, అది వేరే విషయం.
వాళ్ళ కోసం పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. కానీ కొంతమంది ఏంటంటే చాలా మొండిగా ఉంటారు. కొంతమంది అబ్బాయిలు అలా ఉంటారు. కొంతమంది అమ్మాయిలు అలా ఉంటారనమాట. ఈ యువతల సైడ్ ఏమో చాలా ఇష్టంగా, చాలా సిన్సియర్‌గా ఇష్టపడతా ఉంటారు. కానీ అవతల వాళ్ళేందంటే, నువ్వుంటే ఎంత, లేకపోతే అంత. నువ్వంటే నాకిష్టం లేదు. మేము వేరే వాళ్ళని ఇష్టపడుతున్నాము. కొంతమంది చెప్పేస్తారు ఇట్లా ఓపెన్‌గా. అసలు నీతో మాట్లాడాలని అనిపించట్లేదు. ఇదివరకేదో తెలియక మాట్లాడాం గానీ, ఇప్పుడసలు మాట్లాడాలని అనిపించట్లేదు. మేము వేరే వాళ్ళని ఇష్టపడుతున్నాము. నువ్వు మాకు ఫోనులు చేయొద్దు. నువ్వు మాకు మెసేజ్‌లు చేయొద్దు. నువ్వు మాతో మాట్లాడొద్దు అని చెప్పేసి మొహాన చెప్పేస్తా ఉంటారు. అంత చెప్తున్నా గూడా వీళ్ళ మనసుకు బాధ అనిపిచ్చి కూడా మాట్లాడకుండా ఉందామని అనుకోని కూడా మళ్ళీ ఉండలేక మళ్ళీ వీళ్ళు కదిలించి మళ్ళీ తిట్టించుకుంటా ఉంటారనమాట. ఎందుకంటే గతంలో ఆ ప్రేమ అనేది వీళ్ళు చూసున్నారు కాబట్టి అలా ఉంటే బాగుండని చెప్పేసి వీళ్ళకి అనిపించి వీళ్ళు సిన్సియర్‌గా ఇష్టపడుతున్నారు కాబట్టి. నిజంగా ఇలాంటి వాళ్ళ ప్రేమ దొరకాలంటే అది అదృష్టం ఉండాలి. వాళ్ళకేందంటే ఏదైనా సరే కొంతమందికి కాళ్ళ దగ్గర వచ్చిందంటే చులకననమాట. అలాగా కొంతమంది తీసేస్తా ఉంటారు. సరే ఏది ఏమైనా కానివ్వండి, ఇలా భార్యాభర్తల్లో కూడా జరగొచ్చు. అట్లా ఏ కారణాల వల్ల కానీ మీరు దూరమయ్యారు. వాళ్ళు మాకు కావాలి మాకు సొంతం చేసుకోవాలి. గతంలో లాగా మేము సంతోషంగా ఉండాలి. ఇంకెప్పుడు విడిపోకూడదు అని చెప్పేసి అనుకుంటే మీరు రేపు ఏప్రిల్ 17 ఈ నెల ఏప్రిల్ 17 శుక్రవారంతో కూడుకొని ఈ అమావాస్య వస్తుంది. చక్కగా ఆ రోజున మీరు వేప చెట్టు దగ్గరకు వెళ్ళి ఈ పరిహారం అనేది చేసేసేయండి. ఇది ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు. మీరు డబ్బు కోసం కూడా చేసుకోవచ్చు. కొంతమంది ఆర్థిక సమస్యలతో, అప్పుల సమస్యలతో బాధలు పడుతూ ఉంటారు. మాకు బాగా కలిసి రావాలి, మేము సంపాదించాలి, మా మీద ఉన్నటువంటి నరదిష్టి పోవాలి, శత్రు సమస్యలు ఏదన్నా ఉంటే పోవాలి, అట్లా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. ఇట్లా మీకు ఏ రకంగా చూసుకున్నా మంచి రిజల్ట్ అనేది వచ్చిద్ది. ఈ పరిహారం చేసే రోజు అంటే ఆ రోజు అమావాస్య రోజున, ఇది శుక్రవారంతో వచ్చింది కాబట్టి శుక్ర అమావాస్య అంటారు. అలాగే చైత్ర అమావాస్య అని కూడా అంటారనమాట. ఆ రోజున నాన్ వెజ్ అనేది తినకూడదు. ఈ పరిహారం చేసేటప్పుడు అమావాస్య కాబట్టి అసలు నాన్ వెజ్ తినకూడదు. అలాగే నలుపు రంగు బట్టలు అనేవి వేసుకోకూడదు. ఆ రోజున చక్కగా తల స్నానం చేయాలి. అంటే తల మీద మామూలుగా నీటిని పోసుకోవాలి. షాంపూ అనేది వాడకుండా మామూలుగా తల మీద నీటిని పోసుకొని స్నానం అనేది చేయాలి. చక్కగా ఇంట్లో మీకు కుదిరితే పూజ అనేది చేసుకోండి. మీరు చక్కగా ఇంట్లో పూజ చేసుకొని సాయంత్రం సంధ్యా సమయంలో ఈ పరిహారం అనేది చేసుకోండి. సాయంత్రం పూట సుమారు 4 గంటల దగ్గర నుంచి, అంటే ఆ రోజు అమావాస్య రోజున సాయంత్రం 4 గంటల దగ్గర నుంచి 7 గంటల లోపు ఈ పరిహారం అనేది చేసుకోండి. ఎందుకంటే ఆ సమయంలో చేసుకుంటే మీకు మంచి రిజల్ట్, ఫాస్ట్ రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. మీరు వేప చెట్టు దగ్గరకు వెళ్ళాలి. వేప చెట్టు అనేది కొంతమందికి ఇళ్ళ దగ్గర కూడా ఉంటుంది పల్లెటూరులో. అంటే ఇంటి లోపల ఉంటుంది. ఇంటి లోపల ఉన్న చెట్లు దగ్గర కానీ, లేకపోతే గుడి లోపల ఉన్నటువంటి చెట్లు దగ్గర కానీ, కొంతమంది కొన్ని చోట్ల ఏంటంటే రోడ్ల పక్కన కూడా వేప చెట్ల దగ్గర దేవతలకు పూజలు చేస్తూ ఉంటారు. అలాంటి చెట్ల దగ్గర కానీ ఈ పరిహారం అనేది చేయకూడదు. ఇది గుర్తుంచుకోండి. మీ ఇంటి బయట ఉంటే చేయొచ్చు. అలాగే రోడ్డు పక్కల పూజలు చేయకుండా ఉన్న చెట్టు ఏదన్నా ఉంటే అలాంటి చోట కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. ఇది మీరు గుర్తుంచుకోండి. అలాగా వేప చెట్టు దగ్గరకు వెళ్ళి మీరేం చేస్తారంటే, ఇది ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు అనమాట. దీనికోసం కావాల్సింది ఏంటంటే, ముందు ఒక తెల్లటి పేపర్ అనేది తీసుకోండి. ఆ తెల్లటి పేపర్ మీద ఎలాంటి గీతలు అనేవి ఉండకూడదు. దాని మీద మీరేం చేస్తారంటే, మీకు ఇష్టమైనటువంటి వ్యక్తి పేరు అనేది రాసుకోండి. రెడ్ కలర్ స్కెచ్తో, అంటే ఎర్ర పెన్నుతోటి రాసుకోవాలన్నమాట. అలా మీకు ఇష్టమైనటువంటి వ్యక్తి పేరు రాసుకొని, వాళ్ళు మాకు కావాలని మనసులో తలుచుకొని, మీరు ఆ పేపర్లో ఏం చేస్తారంటే, ఆవాలు ఉంటాయి కదా, మన వంటగదిలో కూరల్లో తాలింపు వేసుకుంటాము, నల్ల ఆవాలు. ఆ ఆవాలు వచ్చేటప్పటికి 1 స్పూన్ ఆవాలు ఆ పేపర్ మీద వేసేసేయండి. నల్ల ఆవాలు ఏంటంటే ఈ అమావాస్య రోజున ఆవాలకు పరిహారాలకు పెట్టింది పేరు. ఆవాలు అనేవి మనకున్నటువంటి చెడుని తీసేసి, ముఖ్యంగా ఈ శని దోషాలు, మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ కారణాలు ఏవైతే ఉన్నాయో, ఆ దోషాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగిస్తాయి అనమాట. చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. చిన్నవిగా కనిపించిన రిజల్ట్ అనేది ఎక్కువ అనమాట. మీకు అందుకే ఈలోపే నేను ఈ పరిహారం అనేది చెప్తున్నాను. మీరు చూసి ఈలోపు, ఎందుకంటే ఇంకొంతమందికి ఈ వీడియో కూడా లైక్ కొడితే ఇంకొంతమందికి రీచ్ అయ్యిద్ది అనమాట. వాళ్ళు ఉపయోగించుకుంటారు. కాబట్టి అమావాస్య తిథి పదే పదే మనకు రాదు కాబట్టి చక్కగా చేసుకోండి. ఆ ఆవాలు అనేవి దాని మీద వేసేసేయండి.
ఆవాలతో పాటుగా ఒక స్పూన్ రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, ఆ రాళ్ళ ఉప్పు కూడా ఆ పేపర్లో వేసేసేయండి. ఉప్పు అనేది పరిహారాలకు పెట్టింది పేరు. దిష్టిని తీసేస్తుంది, చెడుని తీసేసిద్ది. మీ ఇద్దరిని చూసి ఎంతమంది ఏడ్చారో, ఎవరి కళ్ళు పడి ఇట్లా సమస్య అనేది వచ్చిందో తెలియదు కాబట్టి ఆ చెడుని తీసేయడానికి ఉప్పు బాగా పనిచేస్తుంది. అలాగే చిటికెడు కుంకుమ ఏంటంటే ఎరుపు రంగులో ఉంటుంది. చెడును దిష్టిని తీసేయడానికి కుంకుమ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది అనమాట. అలా కుంకుమ కూడా వేసేసేయండి. తర్వాత ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, వంటగదిలో ఎండుమిరపకాయలు 4 ఎండుమిరపకాయలు తొడిమలో ఉన్నవి తీసుకొని చక్కగా ఆ ఎండుమిరపకాయలు కూడా ఆ పేపర్లో పెట్టేసేసేయండి. ఇప్పుడు ఇందులో వచ్చేటప్పటికి ఏంటంటే పేపర్ మీదేమో వాళ్ళ పేరు, అలాగే ఆవాలు 1 స్పూను, రాళ్ళ ఉప్పు 1 స్పూను, చిటికెడేమో కుంకుమ, అలాగే 4 ఎండుమిరపకాయలు. ఈ వస్తువులన్నీ కూడా మనం చక్కగా ఆ పేపర్లో వేసుకున్నాము. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఆ పేపర్ని చక్కగా పొట్లంలాగా కట్టుకొని ఇది వేప చెట్టు దగ్గరకు వెళ్ళి పరిహారం చేసుకోండి. ఇంటి దగ్గర రెడీ చేసుకొనైనా వెళ్ళండి, లేకపోతే అక్కడికి వెళ్ళినాకైనా రెడీ చేసుకోండి. అలా ఆ పొట్లాన్ని మీరు రెడీ చేసుకోండి. ఇక వేప చెట్టు దగ్గరకు వెళ్ళి చక్కగా దాన్ని తాకి ముందుగా నమస్కారం చేసుకొని, మాకున్నటువంటి సమస్యలను తీసేసి, ఆ చెడుని తీసేసి మేమిద్దరం కలిసి ఉండేలా చేయని చెప్పి ఒక నమస్కారం చేసుకొని, మీకు దగ్గరలో నీళ్ళుంటే ఒక చెంబుడు నీటిని పోయండి. అలా పోసేసి ఇక ఈ పొట్లం ఏదైతే ఉందో దాన్ని ఆడవారైతేనేమో ఎడమ చేత్తో, మగవాళ్ళైతేనేమో కుడి చేత్తో చక్కగా అట్లా పట్టుకొని మీరు సంకల్పం చెప్పుకోండి. ఇట్లా ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి చాలా పవర్ఫుల్ అనమాట. అంటే ఆవాలు కానీ, ఎండుమిరపకాయలు కానివ్వండి, ఉప్పు కానివ్వండి, కుంకుమ కానివ్వండి, మనం పేపర్ మీద రాసినవి కానీ ఇవన్నీ చాలా పవర్ఫుల్. చక్కగా చెప్పుకోండి, ఇట్లా మాకున్నటువంటి సమస్య పోవాలి, మేము ప్రేమించే అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, లేదా మేము ఇష్టపడే వాళ్ళ అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, లేదా డబ్బు కోసమైనా సరే మాకు కావాలి, ఆ చెడు ఏదైతే ఉందో అదంతా కూడా తొలగిపోవాలి, వాళ్ళు మాకు సొంతం అవ్వాలి, మేము ఒకటిగా సంతోషంగా ఉండాలి అని చెప్పేసి చక్కగా నమస్కారం చేసుకొని ఆ పొట్లాన్ని మీ తల చుట్టూతా కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు చక్కగా అట్లా తిప్పేసేసుకోండి. తిప్పేసిన తర్వాత దాన్ని మీరేంటంటే ఆ పొట్లాన్ని ఆ చెట్టు మొదట్లో పడేసేసేయండి. అది ఓపెన్ అయిపోయి కింద పడిపోయినా పర్వాలా, లేకపోతే అట్లాగే ఉన్నా పర్వాలా, ఇక పడేసేసేయండి. పడేసేసి ఆ చెడంతా పోవాలని పడేసేసి ఇక మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోండి. ఇంటికి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళండి. ఇలా చేశామని చెప్పేసి మీరు ఎవరికి చెప్పొద్దు. ఇలా చేసి ఈ అమావాస్య రోజున ఇట్లా పడేయటం వలన ఈ సమస్య ఏదైతే ఉందో అదంతా కూడా అందులో ఉన్నటువంటి ఆ వస్తువులు అనేవి చాలా పవర్ఫుల్గా మొత్తం కూడా లాగేసుకుంటాయి అనమాట. మీకు కుదిరితే ఇంట్లో పూజ చేసుకొని ఒకసారి పూజలో కూడా అవి పెట్టుకొని మీరు ఈ పరిహారం అనేది అట్లా పడేసేయచ్చు చెట్టు దగ్గర. లేదు పూజ చేయడానికి కుదరదు అనుకున్నా మీరు స్నానం మాత్రం చేసి పరిహారం చేసుకోవాలి. అప్పుడు మనకి ఈ అమావాస్య రోజున ఏంటంటే ప్రకృతిలో శక్తులు కొన్ని అనేవి యాడ్ అవుతాయి అనమాట. కాబట్టి ఆ చెడునంతటిని కూడా అవి గ్రహించేసి మనకు మంచి అంటే మనం ఏదైతే కోరుకున్నామో ఆ కోరికను తీర్చడానికి ఈ అమావాస్య అనేది చాలా పవర్ఫుల్గా ఉపయోగపడుతుంది. కాబట్టి అమావాస్య పరిహారాలకు పెట్టింది పేరు. కాబట్టి చక్కగా అలా పడేసేసి మీరు ఇంటికి వెళ్ళిపోయి ప్రశాంతంగా పడుకోండి. మీరు వాళ్ళ గురించి ఇంకా ఆలోచించొద్దు, వాళ్ళ గురించి ఏడవద్దు, బాధపడొద్దు. మీరు మీ పనుల మీద శ్రద్ధ పెట్టండి. ఇక వాళ్ళ దగ్గర నుంచి కొన్ని గంటల్లో కావచ్చు, లేకపోతే రోజుల్లో కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ అనేది వస్తుంది. మీరు నమ్మకంతో ఈ పరిహారం అనేది చేయండి. ఎందుకంటే దీనికి మనం ఖర్చు చేసింది ఏమీ లేదు. మన ఇంట్లో దొరికే ఓ స్పూన్ ఆవాలి, ఇవన్నీ మనకి ఇంట్లో దొరికాయి కాబట్టి దీనికి ఖర్చు అనేది ఏమీ లేదు. కాబట్టి నమ్మకంతో చేసుకోండి. ఎందుకంటే మన నమ్మకమే మనల్ని గెలిపించిద్ది అనమాట. అలా చేసేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. కాల్ అనేది వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా ఫోన్ అనేది వచ్చిద్ది. ఫోన్ చేసినప్పుడు కూడా వాళ్ళకు కూడా చెప్పొద్దు, మేము ఇలా చేసాం కాబట్టి ఇలా జరిగింది, ఇది కూడా వాళ్ళకి చెప్పొద్దు అనమాట. అలా చేయటం వలన ఎంతమందో అంటే ఇలాంటి పరిహారాలు అనేవి చేసి ఎంతమందో కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడ్డారనమాట. కాబట్టి చక్కగా ఇలా చేయండి. ఇలా చేసి మీరు మంచి ఫలితాన్ని పొందండి. ఇలాగా మీరు చక్కగా నియమ నిష్టలతోటి మీరు గనక ఈ అమావాస్య రోజున ఏప్రిల్ 17వ తారీఖున చేసుకుంటే మాత్రం మీకు 100కు 1000% సిద్ధిస్తుందనమాట. వాళ్ళు సంతోషంగా గతంలో మీతో ఎలాగైతే ఉన్నారో అలాగే వాళ్ళు మీతో కలిసిమెలిసి ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక భవిష్యత్తులో ఎప్పుడు కూడా విడిపోకుండా ఉంటారనమాట. అయితే ఇది ఖచ్చితమైనటువంటి ఒక న్యాయమైన రిలేషన్స్కి ఈ పరిహారం అనేది చేసుకోండి. ఖచ్చితంగా సిద్ధిస్తుందనమాట. చక్కగా ఇలా చేసుకోండి. మంచి పరిహారము. ఇక దీనికి మించింది లేదు. అమావాస్య తిథి కోసం ఎదురు చూస్తూ ఉంటారనమాట. కాబట్టి ఈ అమావాస్య లోపే ఈ వీడియో మీకు చేయటం అనేది జరుగుతుందండి.
చక్కగా ఈ పరిహారం అనేది చేసుకొని మీకున్న సమస్య నుంచి బయటపడొచ్చు అనమాట. ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వటం కోసం తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి సమస్యలతో చాలామంది కూడా బయటికి చెప్పుకోలేరు, ఇవి బయటికి చెప్పుకోలేక చాలా నలిగిపోతూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళకి ఈ వీడియో అనేది రీచ్ అయితే వాళ్ళు పరిహారం చేసుకోవడానికి వాళ్ళకి అవకాశాన్ని కల్పించిన వారు అవుతారనమాట. కాబట్టి తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుందన్నమాట. అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కాబట్టి చక్కగా ఈ పరిహారాన్ని మిస్ చేసుకోకుండా వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేసుకోండి. వేప చెట్టు దేవతా వృక్షము, వేప చెట్టు అమ్మవారి స్వరూపంగా కూడా భావిస్తూ ఉంటారు. కాబట్టి వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేయటం వలన మీకున్న సమస్య అనేది పూర్తిగా తొలగిపోతుంది. కాబట్టి 100% సిద్ధించే పరిహారం నమ్మకంతో చేసుకోండి. అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటనేది. మన వీడియో మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. కామెంట్ బాక్స్లో మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.